హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన నాగ చైతన్య గారికి ఎంగేజ్మెంట్ అయిన విషయము అందరికీ తెలిసిందే కదా. మన హీరో నాగ చైతన్య హీరోయిన్ శోభితతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇది జరిగే 5 రోజులు అయినా సరే ఇంకా ఈ విషయం మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇందుకు కారణం వేణుస్వామి. జ్యోతిష్యం పేరుతో సినిమా సెలబ్రిటీల గురించి చెప్పే ఇతడు చైతు శోభిత గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. దీంతో ఇతడిపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు వేణుస్వామి భార్య కూడా కొత్త జంటను వదలట్లేదు. గిఫ్ట్ కావాలని చెబుతూ ఏకంగా ఓ వీడియో పోస్ట్ చేసింది. సెలబ్రిటీల జాతకాల పేరుతో నోటుకొచ్చింది వాగే వేణుస్వామి అనే అస్ట్రాలజర్. చైతు శోభిత ఎంగేజ్మెంట్ గురించి జరిగిన కొన్ని గంటల్లో జ్యోతిష్యము చెప్పాడు. 2027 తర్వాత ఓ అమ్మాయి వల్ల వీళ్ళ బంధంలో పొరపచ్చులు వస్తాయని అన్నాడు. ఇది కాస్త కాంట్రవర్సీకి దారితీసింది. తెలుగు సినీ జర్నలిస్టులు వేణుస్వామిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఇతడిపై కేసు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో వేణుస్వామి భార్య వీణా శ్రీవాణి తాజాగా వీడియో పోస్ట్ చేసింది. కొత్తగా నిశ్చితార్థం చేసుకున్న నాగచైతన్య శోభితకు శుభాకాంక్షలు చెబుతూనే తనకు బహుమతి కావాలని కోరింది. ఖరీదైన లూయిస్ విట్టన్ హ్యాండ్ బ్యాగ్ కావాలని చెప్పింది. ఇదంతా చూస్తున్న నెటిజన్లు ఏమని ట్రోల్ చేస్తున్నారు. మీ భర్త విడిపోవాలని జోస్యం చెబితే నువ్వేం గిఫ్ట్ కావాలని వీడియో తీసి పెడుతున్నావు, కామెంట్ చేసావు అని చైతన్య ఫ్యాన్స్ అయితే చాలామంది కామెంట్ చేశారు. ఇది మన నెటిజన్లు ఈ వీడియో అయితే వైరల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్ ఫ్రెండ్స్.